హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఒక స్పూను మోకాలు నొప్పి, కేళ్ళ నొప్పులను తగ్గించి కేళ్ల మధ్య గమ్ పెరిగేలా చేసి జీవితంలో లేకుండా చేస్తుంది. ప్రాచీన కాలం నుండి నెయ్యిని వాడుతూ ఉన్న కొంతమంది నెయ్యి తినడానికి ఇష్టపడతారు, కొంతమంది తినడానికి ఇష్టపడరు. మరి కొంతమంది ఆరోగ్యానికి మంచిది కదా అని సరిపడా తింటూ ఉంటారు. చాలామంది నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అయితే నెయ్యి తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే లిమిట్గా తీసుకోవాలి. మన పూర్వీకులు నెయ్యి తీసుకోవడం వలన వారిలో అధిక బరువు, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. ఈ తరం వారు నెయ్యి వాడకం మొత్తానికి మానేయడం వలన అనేక రకాల సమస్యలు కనబడుతున్నాయి. నెయ్యిని లిమిట్గా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారా, కొలెస్ట్రాల్ పెరుగుతుందా అనే సందేహం ఉంటుంది. ఇది సహజమే. నెయ్యిని పరిమితంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఎముకలు, పొట్ట, చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ కే, బ్యూట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ పెద్దగా ఉండవు. 100 మిల్లీలీటర్ నెయ్యిలో 883 క్యాలరీల శక్తి ఉంటుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది శరీరానికి మంచి కొలెస్ట్రాల్ అందిస్తుంది. లిమిట్గా నెయ్యి తీసుకుంటే గుండె సమస్యలకు కారణం కాదు. మన పూర్వీకులు భోజనంలో 1 స్పూను నెయ్యి తప్పనిసరిగా వేసుకునేవారు. అందుకే వారు ఎటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. అల్సర్, క్యాన్సర్, జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవారు. బ్యూట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధులతో పోరాటం చేసే టీ కణాలను ఉత్పత్తి చేయడంలో శరీరానికి నెయ్యి చాలా బాగా సహాయపడుతుంది. నెయ్యిలో నూనెలో కరిగే విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వలన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్స్ సమతుల్యంగా ఉండేలా సహాయపడుతుంది. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు, మంట వంటి వాటిని తగ్గిస్తాయి. నెయ్యిలో లాక్టోజ్ ఉండదు. అందువల్ల లాక్టోజ్ ఎలర్జీ ఉన్నవారు కూడా నెయ్యిని వాడవచ్చు. నెయ్యి చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. చర్మాన్ని మెరిసేలాగా, కాంతివంతంగా ఉంచుతుంది. కాలిన గాయాలు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో నెయ్యి రాస్తే ఉపశమనం కలుగుతుంది. నెయ్యిలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది. దంతక్షయం నివారణకు కూడా సహాయపడుతుంది. ఎముకలు ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది. నెయ్యి వాడకం వల్ల హార్మోన్లు సమతుల్యం అవుతాయి కాబట్టి థైరాయిడ్ వంటి సమస్యలు కూడా ఉండవు. నెయ్యి శరీర జీవక్రియను పునరుద్ధరిస్తుంది. ఇది బరువు తగ్గడానికి అనువైన మార్గంగా చెప్పవచ్చు. నెయ్యి తినటం వల్ల శరీరంలోని ఇతర కొవ్వులు కరిగిపోయి బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా సహాయపడుతుంది. నెయ్యి వాడటం వలన పిల్లలు మరియు పెద్దల్లో ఆకలి పెరుగుతుంది. చిన్నపిల్లల్లో తప్పనిసరిగా ప్రతిరోజు నెయ్యిని తినటం అలవాటు చేయాల్సిందే. వంటకాల్లో నెయ్యి కలిపితే మంచి రుచి వస్తుంది. నెయ్యి శరీరంలోని విషాలను తొలగించి హానికరమైన పదార్థాలు శరీరంలో ఏమీ లేకుండా శుభ్రపరుస్తుంది. సాత్విక ఆహారాల్లో నెయ్యి ఒకటి అని చెప్పవచ్చు. క్రమం తప్పకుండా నెయ్యి తీసుకోవడం వలన ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతాయి. ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పులకు నెయ్యిని ఎక్కువగా వాడమని చెబుతారు. నెయ్యిలో ఉండే ఔషధ గుణాలు కీళ్ళ నొప్పులు తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కీళ్ళ నొప్పులు తగ్గడానికి నెయ్యిని 2 రకాలుగా తీసుకోవచ్చు. మొదటిది ఆహారంలో తీసుకోవటం, ఇక రెండవది మసాజ్ కోసం ఉపయోగించడం. క్రమం తప్పకుండా నెయ్యిని ఉపయోగిస్తే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కండరాల సడలింపుకు గోరువెచ్చని నెయ్యిలో పసుపు కలిపి కీళ్ళు ప్రాంతంలో నిదానంగా మసాజ్ చేయాలి. ఈ మసాజ్ చేశాక వేడి నీటితో కాపడం పెట్టాలి. మసాజ్ అనేది మంట, నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యితో మసాజ్ చేయటం వల్ల ఇంద్రియ అవయవాల సామర్థ్యాన్ని పెరగడంలో సహాయం చేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముక కేళ్లలో నొప్పిని నయం చేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ K2 వంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ డి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సమతుల్య ఆహారం, చురుకైన జీవనశైలితో పాటుగా నెయ్యిని తీసుకుంటే ఎముకల ఆరోగ్యం చాలా బాగుంటుంది.
స్వచ్ఛమైన నెయ్యిలో విటమిన్ K2 సమృద్ధిగా ఉంటుంది. ఇది కాల్షియం గ్రహించే శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరం యొక్క ఎముకల బలాన్ని పెంచడానికి కాల్షియం కీలకమైన బాధ్యతను వహిస్తుంది. ఎముకల ఆరోగ్యం యొక్క నిష్క్రియాత్మక మెరుగుదలకు ఆహారంలో నెయ్యి తప్పనిసరిగా ఉండాలి. కండరాలలో టాక్సిన్స్ చేరటం వలన కీళ్ళ నొప్పులు వస్తాయి. సాధారణ ప్రేగు కదలికల ద్వారా ఆరోగ్యకరమైన పెద్ద ప్రేగును నిర్వహించడం ద్వారా శరీరం నుండి విషాలను తొలగిస్తుంది. నెయ్యి కీళ్ళు సహజ వశ్యతను పెంచడంలోనూ కీళ్ల దృఢత్వం పెంచడంలోనూ సహాయం చేస్తుంది. కీళ్ళ నొప్పులు ఆస్టియోఫ్లోరోసిస్ వ్యాధికి కారణం అవుతాయి. ఎముకల బలహీనతను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీళ్ల మధ్య గమ్ము పెరిగేలా చేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతిరోజు 1 స్పూను నెయ్యిని తీసుకుంటూ ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా నెయ్యిని రెగ్యులర్గా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందుతారని ఆశిస్తున్నాం. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో